హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. కొన్ని దారుణాల గురించి విన్నప్పుడు అసలు మనం ఈ మన దేశంలో చాలా సెంటిమెంటల్గా ఉండే ఈ దేశంలో ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంటుంది. అఫ్రాన్ అనే ఒక అతను కేరళలో దుబాయ్లో పనిచేస్తూ వాళ్ళ ఫాదర్ తోటి అక్కడ ఏదో ఫర్నిచర్ ఇచ్చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి అక్కడ బిజినెస్ బాగోకపోవడం చూసి వాళ్ళ ఫాదర్ పడుతున్న బాధలు చూసి ఇతను త్రివేంద్రం వచ్చేసి, తిరువనంతపురం అంటారు యాక్చువల్గాను, ఇట్స్ అ డిస్ట్రిక్ట్ అండ్ క్యాపిటల్ ఆల్సో, క్యాపిటల్ ఆఫ్ కేరళ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడికి వచ్చి వాళ్ళ తిరువనంతపురానికి ఒక 25 రేడియస్లో ఉన్న అన్ని ప్లేస్లో వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ గ్రాండ్ మదరు తన ఒక అమ్మాయితోటి స్టడీ లెవెల్లో ఉన్నాడు అనమాట. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళ ఇంట్లో వచ్చి పెట్టి అతను ఆ అమ్మాయి ఇతను తమ్ముడు, ఇతని కంటే 10-15 ఏళ్ళు చిన్నవాడు, ఒక 12 ఏళ్ళు పర్రోడు కూడా అక్కడ ఉన్నాడు అనమాట. దర్ యాక్చువల్గా ఓకే, అబవ్ మిడిల్ క్లాస్ లాగే మంచి ఇళ్లలో ఉన్న వ్యక్తి యాక్చువల్గా. అకార్డింగ్ టు ద సో మెనీ వీడియోస్, దేశా నెట్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫీడ్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఇది కామన్ పాయింట్గా ఎలాగా ఈ మర్డర్స్ జరిగినాయి. ఈ అఫ్రాన్ అన్న అతను ఆరిఫ్ అన్న అతను ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. అతను బైక్ కీస్ అతనికి ఇచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. దీని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే అసలు ఎందుకు ఇలా నేను చేశాను, నేను 6 చంపేశానంటే ఇంక్లూడింగ్ 5 మర్డర్స్ కన్ఫర్మ్ అయ్యింది. ఇంకొక మర్డర్ మటుకు ఐ థింక్ షీజ్ హెయిలింగ్ అనుకుంటా, వాళ్ళ మదర్ ఐసీయూలో ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొంత వాళ్ళని ఇంత దారుణంగా, ప్లస్ గర్ల్ ఫ్రెండ్ కూడా చంపేశాడు, చిన్నపిల్లోడు తమ్ముడిని కూడా చంపేశాడు. ఒక్క ఫాదర్ ఒకటే ఉన్నాడు. రీజన్స్ ఏంటంటే కొన్ని రీజన్స్ ఏం చెప్తున్నారంటే బిజినెస్ డౌన్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన ఇతను చాలామందిని బంధువుల్ని వీళ్ళనే డబ్బులు అడిగేటట్టు వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్ తోటి ఇతను ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ ఇక్కడ ఎలా కులుగుతున్నారని చెప్పేసి ఫీల్ అయ్యి వాళ్ళందరినీ చంపేయాలని పెట్టుకున్నాడు. చంపేసి తెలివితేటలకి ఏం చేయంటే మరి ఎందుకు చేశాడు, తాగినట్టుగా ర్యాట్స్ పాయిజన్ కొంచెం తాగాడు. నిజంగా ఫుల్గా తాగితే అక్కడికక్కడ చచ్చిపోతాడు యాక్చువల్గాను. ఇది కూడా ప్లాన్గా తాగాడు, డ్రగ్స్లో ఉన్నాడు ఉన్నాడని పోలీసులు పెద్ద కథను చెప్తారు. కానీ డ్రగ్స్లో ఏమి లేడు, మామూలుగా చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ విధంగా వెళ్తే కొంతకాలం కేసు ఉంటుందను, లేకపోతే పోలీసులు వెంటనే చంపారు కదా, నువ్వు నీ ఫ్యామిలీ చంపేసి కాబట్టి చంపేస్తావని కోర్టులు గొడవలు ఒక 10-15 సంవత్సరాలు అలా లాగిన తర్వాత లాస్ట్లో ఊరేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చాలా దారుణం. ఇది వాళ్ళందరి ఇళ్ళు కూడా బాగానే ఉన్నాయి యాక్చువల్గాను. వాళ్ళు ముందు గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళట్టున్నాడు. అతనికి ఏదో విధంగా డబ్బులు రావాలి, దుబాయ్ నుంచి వచ్చాడు, డబ్బులు లేక గోల్డ్ చైన్ ఏదో చిన్న చైన్ అడిగితే ఇవ్వలేదు అనుకుంటా. ముందు ఆవిడని చంపేసా గోల్డ్ చైన్ బయటకెళ్ళి పాన్ చేసి ఒక చోట పెట్టి తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఒక అరువలు అంటారు కత్తి లాంటిది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, టు కిల్ దీస్ పీపుల్ అది కొని ఒకే ఇంట్లో ఒక మంచి సెమీ పాష్గా ఉన్న ఇంట్లో వాళ్ళ చిన్న తమ్ముడు, అది అమ్మాయి ఎవరైతే లవరు గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ మదరు, వీళ్ళందరిలో ఉన్న చోటు మొత్తం చంపేశాడు. మదరు ఆఫ్ డెడ్ అనమాట. సో వాళ్ళిద్దరూ అక్కడికక్కడ చచ్చిపోయి వీడు హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఒక ఫ్రెండ్ని పిలిచి, ఇది ఎలా ఉందంటే యాక్చువల్గాను చాలా తప్పది. మనం పేర్లు ఎక్కువ అందరి పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే ఇంకొక ఫ్యామిలీని మనం డీమీన్ చేయకూడదు యాక్చువల్గాను. ఒక్కటి పేరు ఎందుకు చెప్పారంటే బిగినింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఫెలో యాజ్ డన్. మీరు ఎలాగా కేరళకు సంబంధించిన వీడియోస్కి వెళ్తే ఇవి తెలుస్తాయి యాక్చువల్గాను. కానీ ఇంత దారుణంగా చంపడానికి కారణం ఈజీ రెక్ అంటే మానసికంగా కృంగిపోయి బ్రోకెన్ ఫెలో ఈజీ బ్రోకెన్ మెంటల్లీ, సైకలాజికల్గా ఇలా ఎందుకు జరుగుతుంది. ఇవి వీళ్ళందరూ కూడా, కుర్రోళ్ళందరూ కూడా, అమ్మాయిలందరూ కూడాను సూసైడల్ది ఒకటి, ఈ మర్డర్స్ ఒకటి స్ఫూర్తిగా తీసుకోకూడదు. ఇవి ఎందుకు జరిగిందంటే అదే ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఉన్మాదం. ఇంకెందుకు లైఫ్, తమ్ముడిని చంపడంలో అర్థం ఏంటి, నిజంగా పోతొద్దలో పెట్టి చూపిస్తే ఆ వీడికి బతికిపట్టుకు ఏం చేస్తాడు, మా దగ్గర ఎలాగ డబ్బులు లేవు, ఫాదర్ ఫ్లాప్ అయిపోయాడు, నేను ఫ్లాప్ అయిపోయాను, ఇంక వీళ్ళందరూ బతికేంటి, ఆ యాటిట్యూడా, ఏం యాటిట్యూడ్ అనేది రాను వాడు ఇంకా కొంచెం సోబర్గా మంచి హెల్తీగా ఉన్నప్పుడు అడిగితే చెప్పచ్చు. అది ఏంటి ఉపయోగం, సంఘానికి ఏంటి ఉపయోగం, వాట్ హ్యాపెన్స్. సో ఇటువంటి మర్డర్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ సైనైడ్ మర్డర్స్ అని కేరళలో చాలా జరుగుతాయి. మనకి కూడా తెర మీదకి ఎన్ని వస్తాయో తెలియదు, కానీ
కేరళలో ఇలా ఎందుకు ఎక్కువ అవుతుంది? వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి వస్తుందా? అసలు ఎడ్యుకేషన్ ఎక్కువైతే ఇటువంటి రాకూడదు. ధైర్యంగా నిలబడాలి. ఇవాళకంతా రేపన్నా గెలుస్తామని చెప్పేసి ఓడిపోయినట్టు ఎప్పుడు కూడా ఫినిష్డ్ కాదు అక్కడ. అగైన్ ఈ మేడ్ కమ్ బ్యాక్ ఆల్సో. అంతటి జ్ఞానం ఉంటే ఈ చంపాలనే ధోరణికి వెళ్ళడు యాక్చువల్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చెప్పే ప్రతి దాంట్లోనూ కూడా కొంతమందికైనా ఉపయోగపడాలి. ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. కోట్లు సంపాదించిన కోట్లు కొడిచినోడు కూడా వాడికి ఏదో ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ బాగోపోవచ్చు, సంథింగ్ ఎల్స్ బాగుండకపోవచ్చు. అందరికీ అన్నీ సమంగా ఎప్పుడూ జరగవు. అది కర్మ సిద్ధాంతం. పూర్వజన్మ కర్మ వలన ఈ జన్మ కర్మ వలన ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే లాగా ఉండదు ఎవరికి. సో ఇటువంటి దారుణాలకు వడగొట్టకూడదనేది తెలియాలని చెప్పడం తప్పితే ఈ మర్డర్స్ అనేది ఏముంది? మీరు ఒక జస్ట్ కేరళ మర్డర్స్ లాంటిది కొడితే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, అన్నీ వస్తాయి, కొన్ని వందలు. దట్ చాలా అథెంటిక్గా అక్కడికి వెళ్ళి షూట్ చేసి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ చేసిన ఏషియానెట్ ఇలా మంచి మంచి ఛానల్స్ చేసినవి అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. కాకపోతే ఇది మొత్తం కేరళనే కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ద హోల్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ కంట్రీ యాక్చువల్గా. చాలా దారుణం ఇది. ఒక వాళ్ళు యాక్చువల్గానే చాలా కన్జర్వేటివ్గా ఉంటారు ముస్లిమ్స్ అక్కడ. అటువంటి దాంట్లో అబ్బాయి కూడా బాగున్నాడు కూడా, అందరూ బాగున్నారు. తమ్ముడు బాగున్నాడు, గర్ల్ ఫ్రెండ్ బాగుంది, ఆవిడ ముసలావిడ గ్రాండ్ మదర్ ఒక్కడు ముసలావిడ అయ్యారు, 80+ ఉన్నట్టున్నారు ఆవిడ. తర్వాత మదర్ని చూపించలేదు బికాజ్ ఆ వీడియోస్లో ఐసీయూలో ఉన్నట్టున్నారు ఆవిడ. సో ఇవన్నీ చూస్తుంటే వాడు బండి సేఫ్టీ కోసం ఫ్రెండ్ని పిలిచి ఆ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఆరిఫ్ ఏదో అతని పేరు, అతనికి అర్థం అవ్వలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయే ముందు ఇచ్చేసి అతను అన్నీ తెలుసు. అంత ఇన్సేన్లో ఉంటే ఆ ఫ్రెండ్ని పిలిచి ఆ బైక్ అతనికి ఇవ్వటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అటు మామూలుగా వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నేను మా వాళ్ళని చంపేసిన ఆరుగురిని, నన్ను అరెస్ట్ చేయండి, నేను లొంగిపోతున్నాను, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ అనొచ్చు. సో ఎంత ప్లాన్డే ఉంది, ఫ్రస్ట్రేషన్లో ప్లానే ఉంది. సొంత వాళ్ళని చంపేయడం దాని ప్లాన్ అనకూడదు. ఇట్స్ కైండ్ ఆఫ్ సిన్. అది కర్మ. అలా చేయటం కారణం అది వాళ్ళకి చేసుకున్న కర్మ, ఇతను చేసుకున్న కర్మ. ఇంత దారుణంగా వాళ్ళని కొంచెం టార్చర్ చేసేటట్టుగా కూడా చేసి ఎందుకు చంపాడు అనేది. వీళ్ళ ఫాదర్కి డబ్బు సహాయం చేయలేదేమో అనేది కూడా ఒక యాంగిల్లో అనుకుంటున్నారు. అతను అక్కడ కష్టపడుతున్నప్పుడు ఇతను కూడా అక్కడే ఉన్నాడు. కష్టపడుతున్నప్పుడు వాళ్ళు డిడ్ నాట్ హెల్ప్. ఎవరి కాళ్ళకే ఖర్చులు ఉంటాయి. ఫాదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫ్లాప్ అయిపోతే ఎందుకు హెల్ప్ చేయలేదు అనే ఒకటి కూడా ఉంటుందని ఒక యాంగిల్లో చెప్తున్నారు. కానీ వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్ కారణాలు కాదు ఇక్కడ. ఈ చంపడాలు, చంపేసుకోవడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు, ఈ రెండు కూడా డెఫినెట్గా నా వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒక 10 మందికి చెప్పాలి, ఒక్కొక్కటి 10 మంది చెప్పాలి. ఎవరన్నా అధైర్యంగా ఉండి పడిపోతే ఎలాగా లైఫ్లోనూ పడకూడదు. అందరికీ అనుకున్నట్టుగా జరగవు, ఎవరికీ జరగవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్లో కానీ అందరు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంచేత ఆత్మహత్యకి వెళ్ళే సూసైడల్ పాయింట్ లెవెల్ కూడా వెళ్ళిపోద్దు మైండ్ ఒకసారి, మనం ఫ్రస్ట్రేషన్ లెవెల్ దాటిపోతాను. ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ డూ ఇట్. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఒకటి జైల్లో ఉంటావు, ఒకటి వల్ల ఏంటి ఉపయోగం? ఆల్ యువర్ పీపుల్ బాగున్న వాళ్ళందరినీ చంపేస్తావు. సో ఇట్ వాజ్ అ వెరీ రాంగ్ ప్రెసిడెంట్. ఇట్ గివ్స్ ఎ వెరీ రాంగ్ మెసేజ్ అనమాట. అంచేత మనం వాటిని చూసి ఇది ఒక సెన్సేషనల్ న్యూస్, ఇది సినిమా తీయచ్చు, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీస్ తీయచ్చు, ఇక అది మనకు కావాల్సిందే. అదేనట్టు ఇప్పుడు మెయిన్ యూ షుడ్ నాట్ డూ ఇట్ అని చెప్పాలి జనాలకి. ఏదో రేటింగ్ కోసం జనాల వాగటాలు, సినిమాలు తీయటాలు, సినిమాలకు బాగా పనిచేస్తుంది, ఇదా మనం మాట్లాడుకునేది. అక్కడ హోల్ ఫ్యామిలీ పోతే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ నాన్ సెన్స్ సమ్ ఛానల్స్లో. వాళ్ళు సినిమాలు తీయచ్చు, ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ థ్రిల్లర్, ఇదా. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్ ఫెలో. ఇలా చేయడానికి బలమైన కారణాల కంటే బలవంతపు కారణాలు ఎక్కువ ఉంటాయి. బలవంతపు అంటే ఏంటి? ఈజ్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు, ఇంకా వీళ్ళందరూ బతకూడదు, వీళ్ళందరూ కూడా చేయూతనివ్వలేదు అనే దాంతో చంపేశాడు నేను అనుకున్నాను యాక్చువల్గా. ఐఎమ్ సో సారీ ఫర్ ద హోల్ ఫ్యామిలీ అండ్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen.
Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice-over and more. We offer long term for 5 months, mid-term for 4 months, short term for 2 months. DM for more details.